నమస్తే. వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే. సార్ వినాలి, వీరమల్లు చెబితే వినాలి అన్నట్టుగా నిజంగానే సినిమాకి సంబంధించి మాత్రం కొంత మార్పులు కూడా చేస్తున్న సంగతి తెలుస్తుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం బాగుందని చెప్పి, సెకండ్ హాఫ్ కొద్దిగా ఇబ్బంది పెట్టిందని సంగతి తెలిసిన తర్వాత కొన్ని మార్పులు, కొన్ని యాడింగ్స్ అది కూడా చూస్తున్నాం. అదే కాకుండా ఇప్పటిదాకా వీరమల్లు కలెక్షన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే వీరమల్లు చెప్తే వినాలన్నారు కాబట్టి రివ్యూవర్లు చెప్పిన మాటలు కూడా వాళ్ళు వింటున్నారని చెప్పాలి. ఎందుకంటే నిన్న వచ్చిన రివ్యూలను బట్టి వాళ్ళు ఒక అవగాహనకు వచ్చి ఎక్కడ లోపాలు ఉన్నాయి ఏమిటి అన్న దాని మీద ఒక చర్చ నడిపి కొన్ని కట్ చేయాల్సిన సన్నివేశాలన్నీ వాళ్ళు కూడా చెప్పారు. కొంత మేము హడావిడిగా రిలీజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. టీజీ వర్క్ పరంగా కూడా కొద్ది కాంప్రమైజ్ చేసాము. కానీ అది కొద్దిగా క్వాలిటీ పరంగా తేడా ఉన్నమాట వాస్తవమే. కానీ కరెక్ట్ చేసుకుంటున్నాం. వాటిని కరెక్ట్ చేసుకునే వెర్షన్ అయితే మళ్ళీ ఇవాళ నుంచి బహుశా నేను ఇవాళ రేపట్లో పూర్తి వెర్షన్ అయితే రిలీజ్ కావచ్చు. అంటే దాంట్లో ప్రధానంగా ఏంటంటే సెకండ్ హాఫ్లో వచ్చే గుర్రాల సన్నివేశాలు అయ్యో కొన్ని కట్ చేస్తారని తెలిసింది. అయితే వాస్తవం చెప్పాలంటే సెకండ్ హాఫ్లో కొంత యాడింగ్స్ ఉంటే బాగుంటుందని చెప్పి నిన్న మన డిస్కషన్లోనే జరిగింది. సో నిజంగా కొన్ని యాడింగ్స్ పెడితే అది కాక కొంత లాంగ్విటీని కొద్దిగా తగ్గిస్తే ఎలా ఉండబోతుంది అనుకో. నిడివి కూడా తగ్గిస్తున్నారని సమాచారం అయితే ఉంది. ఇప్పటికే 162 నిమిషాలతో చిన్న నిడివిని కూడా కొన్ని కట్స్ చేయటం కానీ, ఎందుకంటే గుర్రాలు గాల్లో తీలిపోతున్నట్టుగాను ఆర్టిఫిషియల్గా ఉన్నాయి. సెకండ్ హాఫ్లో అసలు మొత్తం గ్రీన్ మెడలో చేసినట్టుగా అనిపిస్తుంది అని విమర్శలు వచ్చినాయి. దాని పరిగణనలో తీసుకుని వాళ్ళు కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఎలాంటి మార్పులు చేస్తున్నారో అది సినిమా మీద ఎంతవరకు ఇంపాక్ట్ వస్తుంది అని తెలియదు. కానీ క్వాలిటీ పరంగా, ఎందుకంటే విఎఫ్ఎక్స్ వర్క్ పరంగా వాళ్ళు కూడా చెప్తున్నారు చిన్న చిన్న డిఫెక్ట్స్ ఉన్నాయి. అవన్నీ అసలు వెంటనే మేము మార్చేవాళ్ళమే, కానీ టైం లేకపోవడం వల్ల మేము చెక్ చేసుకోలేకపోయాం. ఇప్పుడు అది టైం దొరికింది కాబట్టి మేము చేస్తున్న మార్పులు చేసిన వెర్షన్ అయితే సెకండ్ హాఫ్లో ఉంటుంది అని చెప్పి అంటున్నారు. సో ఫస్ట్ హాఫ్ మీరు చూశారు కాబట్టి ఫస్ట్ హాఫ్ బాగుందని చెప్పేసి అనుకో. సెకండ్ హాఫ్లో నిజంగా ఎంతవరకు అంటే దాదాపు ఒక 100%లో ఎంత మార్పులు చేస్తే కొంత బెటర్ అని చెప్పి అనిపించవచ్చు అంటే ఏం చెప్పి? అంటే నిడివి తగ్గించుకోవడం కొంత బెటర్ అండి. అలాగే కొన్ని విఎఫ్ఎక్స్ సంబంధించిన న్యాచురల్గా ఉన్నాయి అనుకున్నాయి కొద్ది కట్ చేయడం కానీ, లేదా వాటిని క్వాలిటేటివ్గా మార్చుకోవడం చేయడం కానీ, క్లైమాక్స్ కొంత యాడింగ్ చేసుకుంటే బాగుండేది అనిపించింది నాకైతే. అంటే ప్రీ క్లైమాక్స్ వరకు పవర్ స్టార్ కంపోజ్ చేశారు. ఆ సన్నివేశాల వరకు బాగున్నాయి. కానీ ఔరంగజేబుతో తలబడే సన్నివేశాల దగ్గరే కొంత అసంతృప్తి ఫీల్ అవుతున్నారు. అది అసంపూర్తంగా ఎండ కాకుండా కొద్దిగా యాడ్ చేసుకుంటే బెటరు. తక్కువ సీక్వెల్ ఉంటుందని నిన్న సక్సెస్ మీట్లో కూడా పవర్ స్టార్ మాటలు బట్టి అర్థమైంది. ఇంకో పార్ట్ ఖచ్చితంగా రాబోతుంది అనేది తెలుస్తుంది. దాంతో మరి రాబోతున్నప్పుడు కొంత సన్నివేశాలు చేసి ఉంటారు కాబట్టి ఆ క్లైమాక్స్ కనీసం పూర్తి స్థాయి క్లైమాక్స్ ఉండేట్టుగా ఉంటే బాగుంటుంది. అది అట్లా చేస్తే మాత్రం ఖచ్చితంగా అది ఇంకా మంచి వెర్షన్ అవుతుంది. సో మనం చూసుకుంటే ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఓన్లీ తెలుగు ఇండస్ట్రీకి హీరోనే కాదు, ఆయన తెలుగు రాష్ట్రంలో ఆంధ్రాకి కూడా ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు. సో ఎంత ప్రేక్షకులకు సంబంధించిన అభిమానం ఎంత ఉన్నా సరే కొంత రాజకీయ పరంగా కూడా దానిపైన విమర్శలు కూడా ఎక్కువగా వస్తున్నాయి. వాటన్నిటిని కూడా పరిగణనలో తీసుకొని చేస్తున్న సంగతి తెలుస్తుంది. సో పొలిటికల్గా వచ్చేటువంటి ఒక ఏదైతే ఫీడ్ ఉందో దాన్ని ఎలా చూడాలంటారు? పొలిటికల్గా కూడా కొంతమంది రాజకీయపరమైన విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా అంబటి రాంబాబు గారు ఈ సినిమా మీద ట్విట్టర్లో ట్వీట్ చేయడం, దాని మీద మళ్ళీ రకరకాల కామెంట్లు చేయడం, ఇవన్నీ చేస్తున్నారు. అది పొలిటికల్గా రంగు పులుకునేట్టుగాను, ఇక ట్రోలర్స్ విజృంభించడానికి దారితీసేలాగాను చేస్తున్నారు. కొద్దిగా దాన్ని కట్టడి చేయడం కోసం ఫ్యాన్స్ మాత్రం అటాక్ చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు కూడా చెప్తున్నారు ఇట్లా. కాబట్టి ఈ విమర్శలన్నీ పొలిటికల్గా చూసుకుంటే, ఇంకొకటి ఏంటంటే ఆయన సినిమాల పరంగా కూడా ఓజీ కంప్లీట్ అయిపోయిందని చెప్పారు ఆయన. తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఇంకో 5-6 రోజులు చేస్తే కంప్లీట్ అయిపోతుందని చెప్పారు. అంటే వీరమల్లు కూడా అంటే 3 సినిమాలు ఉన్నట్టుగా చెప్తున్నారు కాబట్టి వీరమల్లు సెకండ్ పార్ట్ కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేండి. సో సాధారణంగా ఆయన మొన్న ప్రెస్ మీట్ చెప్తూనే ఆయన చెప్పారు ఒక మాట ఏంటంటే, ఖచ్చితంగా నేను సినిమాల నుంచే డబ్బులు సంపాదించుకోవాలి, కానీ ఉన్న పెండింగ్ సినిమాలు కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ సినిమాలో యాక్ట్ చేయాల్సిన అవసరం లేదు, ప్రొడ్యూసింగ్ కూడా చేయొచ్చు అని చెప్పి. సో పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్ సంథింగ్ ఏదో దాని మీద కూడా వెళ్తున్న సంగతి తెలుస్తుంది. సో ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ ముందు లోపల అంటే దాదాపు 26-27 లోపల షూటింగ్స్ ఏ ఉన్నా సరే కంప్లీట్గా ఆపేస్తారని చెప్పి అనుకోవచ్చు అంటారు. అంటే నిర్మాతగా మరి సినిమాలు చేసే అవకాశం అయితే ఉంటుంది. నా లైవ్లీహుడ్కి కొంత నేను సినిమాల మీద నేను డిపెండ్ అవుతున్నాను కాబట్టి నిర్మాతగా మారుతాను అని చెప్పారు. ఈ సినిమాకి సంబంధించిన రెమ్యునరేషన్ తీసుకోలేదు అంటున్నారు. ఏంటని అడిగారు. ఇప్పటిదాకా అయితే నీ సినిమాకి రెమ్యునరేషన్ తీసుకోలేదు, నిర్మాత డబ్బులు వస్తే కొంత తీసుకుంటాను అని చెప్పి కూడా అన్నారు. కాబట్టి డబ్బులు బాగానే వస్తున్నాయి కాబట్టి వాళ్ళు దాన్ని బట్టి వాళ్ళు ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే రెమ్యునరేషన్ అడ్వాన్స్ రూపంలో ఇచ్చినవి ఏమైనా వెనక్కి ఇచ్చేసి ఉంటారేమో. కానీ అడిగిన దానికి ప్రశ్నకైతే ఆ సమాధానం చెప్పింది ఏంటంటే, నేను ఇప్పుడు దాకా అయితే ఏమి తీసుకోలేదు, నేను కూడా బతకాలి కాబట్టి ఒకవేళ డబ్బులు వస్తే నిర్మాత ఇస్తే తీసుకుంటాను అని చెప్పి అయితే ఆయన అన్నారు. సో ఇప్పటిదాకా వీరమల్లు కలెక్షన్స్ ఎలా ఉన్నాయి అంటే ఏం చెప్తారు? కలెక్షన్స్ పరంగా చూసుకుంటే ఫస్ట్ డే కలెక్షన్స్ అయితే ఒక 70 కోట్లు గ్రాస్ అయితే వసూలైనట్టుగా లెక్కలు చెప్తున్నాయండి. కాబట్టి ఈరోజు రేపు వీటి మీద చూసుకుంటే ఖచ్చితంగా 200 కోట్లు ఈజీగా
కొల్లగొట్టే అవకాశం అయితే ఉంది. కానీ ఫుల్ మరి రివైజ్డ్ వెర్షన్ కూడా రిలీజ్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ కొంత ఉంటుంది. ఏమైనా చిన్న చిన్న ఎందుకంటే ఫస్ట్ హాఫ్ వరకు బాగానే ఉంది కాబట్టి సెకండ్ హాఫ్లోనే చిన్న చిన్న లోపాలు కాబట్టి దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి మంచి అవకాశం ఉంది. పైగా అది పాజిటివ్ టాక్గా మారే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి సినిమాలకి టాక్తో నిమిత్తం లేకుండా డబ్బులు వస్తాయి, రెగ్యులర్గా ఉన్నదే కాబట్టి ఆటోమేటిక్గా నిర్మాతకి డబ్బులు రావడం అనేది పక్కా. అదండి. అయితే సాధారణంగా ఇప్పటిదాకా ఉన్నటువంటి యొక్క కలెక్షన్స్ ఏదైతే ఉన్నాయో పవన్ కళ్యాణ్ గారి సినిమాలకి ఇది మాత్రం వాటన్నిటి రికార్డులు బద్దలు కొట్టిందని చెప్పేసి అంటున్నారు. కాకపోతే ఫస్ట్ డే వచ్చిన టాక్ ఏంటి అంటే కొంత మిక్స్డ్ టాక్ అయితే వచ్చింది. ఈరోజు రివైజ్డ్ వర్షన్ వచ్చిన తర్వాత ఒకవేళ సినిమా బాగుంటే కలెక్షన్స్లో అనుకున్నటువంటి రేంజ్ కన్నా పెరిగే అవకాశాలు ఉన్నాయంటారా? ఖచ్చితంగా ఈ 2-3 రోజుల్లోనే నాకు తెలిసి ఇప్పుడు కూడా కొంత పాజిటివ్ టాక్గా మారింది. మళ్ళీ ఫాస్ట్గా బుకింగ్ జరుగుతుంది అని చెప్పి టాక్ అయితే ఉంది. కాబట్టి ఈ ఫుల్ వెర్షన్ అయితే మార్చిన వెర్షన్ వచ్చిన తర్వాత ఆల్టర్నేటివ్ సినిమాలు కూడా లేవు, జనం చూడటానికి సినిమాలు కూడా లేకపోవడం కూడా ఒక ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఏదేమైనా కానీ సినిమా అయితే అనుకున్న రేంజ్కి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. సో చూద్దాం సార్, ఖచ్చితంగా ఏదైతే ఫస్ట్ డే వచ్చిన టాక్ని తీసుకొని హరిహర వీరమల్లు చెప్పినట్టు మాట వినాలని రివ్యూస్ మాటలు కూడా విని వీళ్ళు రివైజ్ చేయడం చాలా మంచిది. సో చూద్దాం కలెక్షన్స్ ఎలా కొల్లగొట్టబోతుందో చూద్దాం. మరి నమస్తే. నమస్తే అండి.